హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. ఐపీఎల్ 2025కి సంబంధించి రిటెన్షన్స్ అలాగే ఆర్టీఎం కార్డ్ వీటికి సంబంధించి బీసీసీఐ తాజాగా రూల్స్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది క్రికెట్ అభిమానులకి రిటెన్షన్స్ గురించి తెలుసు. ప్రతి ఐపీఎల్ సీజన్కి ముందు కొంతమంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు. అయితే ఈ ఆర్టీఎం కార్డ్ ఏంటి, అలాగే కొత్తగా బీసీసీఐ తీసుకొచ్చిన రూల్స్తో ఏ టీంకి లాభం ఉంటుంది, ఏ టీంకి నష్టం జరగబోతుంది, అసలు ఈ రూల్స్ ఒక ప్లేయర్కో ఒక టీంకో బెనిఫిట్ చేసేందుకు తీసుకొచ్చారా, ఇలాంటి విషయాలపై మనకి చాలా విషయాలు తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కామెంటేటర్ అలాగే స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సార్, రిటెన్షన్స్ అలాగే కొత్త రూల్స్ వచ్చాయి 2025కి, ఎందుకంటే మెగా ఆక్షన్ ఉంది కాబట్టి. దీంట్లో చాలామందికి ఉన్న డౌట్ ఆర్టీఎం కార్డ్ అసలు ఏంటి సార్, ఈ ఆర్టీఎం కార్డ్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తాయి ఫ్రాంచైజీలు? ఆర్టీఎం మీకు గుర్తుంది అంటే కనుక 2018లోనో ఒకసారి యూస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. ఎప్పుడైతే ఆ 2 సీజన్లు సిఎస్కే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు సిఎస్కే అండ్ ఆర్ఆర్, అక్కడ కూడా ఆర్టీఎం అనేది వాడుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది రాకుండా ఆ తర్వాత మళ్ళీ కావాలని చెప్పి మళ్ళీ ఎలాగైనా సరే 6గురిని రిటైన్ చేసుకుంటామని చాలామంది టీమ్స్ చెప్పారు. మేము 6 ప్లేయర్స్ మీద వర్క్ చేసాం, అలా వదిలేస్తే ఎట్లా, మాకు 6 రిటెన్షన్ ఉండే అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని టీమ్స్ అడగడం. కొన్ని టీమ్స్ పూర్తిగా మాకు మెగా ఆక్షనే కావాలి, మాకు రిటెన్షన్స్తో పని లేదని కొన్ని టీమ్స్ మాట్లాడడం. కొన్ని టీమ్స్ ఏమో ఫారినర్స్ ఎంతమంది, ఇండియన్స్ ఎంతమంది, మీరేంది చెప్పేది, మేము చూసుకుంటాం, మాకు వదిలేండి అని కొంతమంది చెప్పడం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఏం చేశారు అంటే కనుక 6గురిని మీరు ఎలాగైనా సరే రిటైన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఆర్టీఎం వాడి రిటైన్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ని ఆ టీం రిటైన్ చేసుకోలేకపోయింది, వదిలేశారు. ఓకే, ఆ ప్లేయర్ ఆప్షన్లోకి వెళ్ళాడు. ఆ ప్లేయర్ ఆప్షన్లో వేరే ఏదైనా టీం మళ్ళీ అతని సర్వీసెస్ కొనుగోలు చేసింది, బిడ్ చేసింది అంటే ఈ టీంకి ఒక అవకాశం ఉంటుంది ఆర్టీఎం యూజ్ చేసుకోవడానికి. ఈ టీం ఆర్టీఎం యూజ్ చేసుకుందంటే ఏదైతే హైయెస్ట్ బిడ్కి ఆప్షన్కి అయితే వెళ్ళిందో అదే అమౌంట్ అనేది చెల్లించాలి. వాడు ఇక్కడతో ఆపలా, దీనికి మెలిక పెట్టారు. దీనికి మెలిక ఏం పెట్టారంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒక టీంలో అనుకుందాం, రైట్? ఒక ప్లేయర్కి మన ఇద్దరం కలిసి బిడ్ చేసాం. మీరు 7 crores ఆ ప్లేయర్ని ఆప్షన్లో కొనుక్కున్నారు. నాకు రిటర్న్ ఆప్షన్ అనేది ఉంది, ఆర్టీఎం ఆప్షన్ ఉంది, నేను ఆర్టీఎం కార్డు వాడా. సో ఐడియాగా నాకు వచ్చేయాలి. బట్ ఇక్కడ మెలిక ఏంటంటే ఆప్షనర్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు, మీకు ఒక యూనిలేటరల్ ఇంక్రీజ్ అని అడుగుతారు. అంటే ఇప్పుడు 7 crores చెప్పారు, మీరు ఇంకెంతవరకు మీరు ఇంక్రీజ్ చేయగలరో ఒకసారి చెప్పండి అంటారు. అంటే మీరు 9 కోట్లు అనొచ్చు, 8 కోట్లు అనొచ్చు, 7.5 అనొచ్చు, 10 అనొచ్చు, 11 అనొచ్చు, మీ ఇష్టం, మీరు ఎంతైతే ఎంత అనొచ్చు. అది ఫైనల్ బిడ్ తర్వాత ఒక యూనిలేటరల్ బిడ్ చెప్పమంటారు. మీరు చెప్పండి ఏంటి పరిస్థితి అంటారు. మిగతా ఎవరు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. బాల్ ఈస్ బిట్వీన్ 2 of us. ఓకే, మీరు ఎంతో కొంత అమౌంట్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 7 కోట్లు వీళ్ళు ఆర్టీఎం వాడేశారండి, రైట్ టు మ్యాచ్ వాడారు అంటే కనుక మనం 10 కోట్లు చెప్తే వాడకపోవచ్చు అని మీరు 10 కోట్లు చెప్పారనుకోండి, నేను అప్పటికీ ఆర్టీఎం వాడాను అనుకోండి, నేను 10 కోట్లు పెట్టి ఆ ప్లేయర్ని తీసుకుంటున్నట్టు. ఓకే, అప్పుడు నేను వాడలేదు అనుకోండి, 10 కోట్లు ఇచ్చి మీరు ఆ ప్లేయర్ని తీసుకున్నట్టు. సో ఉత్త ఆర్టీఎం వాడితే సరిపోదు, ఆర్టీఎం తర్వాత మళ్ళీ మీకు ఒక ఆప్షన్ ఉంది బిడ్ని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, సో ఈ మెలిక పెట్టారు. సో ఇది కొంచెం డ్రామా క్రియేట్ చేస్తుంది ఆప్షన్లో. సో ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తారు ఫైనల్ బిడ్ తర్వాత. సార్, ఈ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసి ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్కి ఆ టీంతో కంటిన్యూ అవ్వడానికి ఇష్టం ఉండదు, బయటికి వచ్చేస్తారు, రిటెన్షన్ వద్దనుకొని బయటికి వచ్చేస్తారు, ఆక్షన్లో పాల్గొంటారు, వేరే టీం ఎవరో కొనుగోలు చేస్తారు. సో ఆర్టీఎం కార్డు వారి పాత టీమే మళ్ళీ ఆ ప్లేయర్ని తీసుకుంటుంది. ఉండదండి, అట్లాంటి అన్ప్రొఫెషనల్ పనులు చేయరు. ఎందుకంటే ఒకసారి వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేయర్ కోసం వెళ్ళరు. సో ఇప్పుడు ప్రస్తుతం రోహిత్ శర్మ ఇష్యూనే తీసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి బయటికి వచ్చేస్తాడు, ఒక ట్వీట్ కూడా పెట్టి రెడీ చేశాడు. సో ఇప్పుడు రెడీ చేసిన ట్వీట్ అంటే నేను ఐపీఎల్ ఇదే నా లాస్ట్ సీజన్, ముంబైకి రాయలేదు. ముంబైకి అవును సార్ రాశారు. ఎక్కడ రాశాడు సార్? ట్వీట్ సెకండ్స్లో డిలీట్ చేశాడు. సో అప్పుడు ఇష్యూ అయినప్పుడు, ఆ కెప్టెన్సీ మార్పు జరిగినప్పుడు, సో ఒక ప్లేయర్కి ఆ ఫ్రాంచైజీకి ఆడడం ఇష్టం లేకపోయినా సరే ఈ ఆర్టీఎం కార్డు వారి, సరే అది ఎథికల్గా నాన్ ఎథికల్గా అని పక్కన పెట్టేస్తే ఆ ఛాన్స్ అయితే ఉంది కదా సార్? అది వాడరండి, జనరల్గా వాడరు, ఆ అగ్రిమెంట్తోనే వెళ్తారు. అది మనం ఏదో అనుకుంటాం, ఏదో ఒకళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అది ఇది అని చెప్పి అట్లా చేయరు. ఎందుకంటే జనరల్గా ఒక ప్లేయర్ వద్దు అనుకున్నప్పుడు వదిలేయడమే కరెక్ట్. మొత్తం ఎన్వైరన్మెంట్ని పాడు చేస్తాడు ఆ ప్లేయర్. అండ్ ఉత్తి పుణ్యానికి పీల్చి మరీ కొన్ని కోట్లు ఇచ్చి కూర్చోబెట్టరు. చాలా ప్రొఫెషనల్గా, చాలా పగడ్బందీగా ఉంటారు వాళ్ళు. సో కొంచెం కొన్ని చోట్ల నిర్దాక్షిణ్యంగా కూడా ఉంటారు. సో ఇటువంటి సందర్భాలు అయితే జరగవు. ఓకే, ఈ 6 రిటెన్షన్లు చేసుకోవాల్సింది అంటే కొన్ని టీమ్స్ కావాలని, మాకు ఇంతమంది కావాలని ఒక 4-5 టీమ్స్ ఒత్తిడితోనే బీసీసీఐ రూల్స్ తీసుకొచ్చిందంటారా? అవును, నిజమే. సో పంజాబ్ లాంటి టీంకి వాళ్ళకి ఒక కోర్ టీం అనేది లేదు, చాలా ఏళ్ళుగా వాళ్ళకి ఆప్షన్ కావాలి, ఆక్షన్లో ప్లేయర్లు కావాలి. సో ఇప్పుడు 6 రిటెన్షన్లు ఇవ్వడం వల్ల పంజాబ్ అలాగే మిగతా ఏ అయితే అన్సక్సెస్ఫుల్ టీమ్స్ ఉన్నాయో ఇప్పటివరకు కప్పు కొట్టిన ఆర్సీబీ కూడా తీసుకోవచ్చు,
కోహ్లీ వాళ్ళకి ఆప్షన్ కావాలి. సో ఇలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా, ఎందుకు బీసీసీఐ కొన్ని టీమ్స్కే ఫేవర్ జరిగేటట్టు మీరు లాజిక్ చెప్తా. ఇప్పుడు 6 రిటెన్షన్స్ పెట్టిన తర్వాత ప్రైస్ క్యాప్ కూడా పెట్టారుగా. ఒక టీం కనుక 5 క్యాప్డ్ ప్లేయర్స్ని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అంటే 75 కోట్లు ఖర్చు అయిపోతాయి 5 ప్లేయర్ల మీద. అవును సార్. ఉన్న 120 crores-లో మీకు 75 కోట్లు వెళ్ళిపోతాయి. ఓకే. ఇంకా 45 కోట్లతోనే వాళ్ళు ఆప్షన్లోకి దిగాలి. అవును. మినిమం 18 మ్యాక్సిమం 25 టీమ్ ఆప్షన్లో కొనుగోలు చేయాల్సిన సంఖ్య ప్రతి ఒక్క టీంకి. అంటే 13 మందిని వేసుకోండి మీరు. 18 players-తోనే వెళ్ళారు అనుకోండి. 13 ప్లేయర్లను కొనాలన్నా కూడా 45 కోట్లతో కొనడం అనేది టీం ఎట్లా కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి 6 ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలంటే. వాళ్ళు షార్ట్గా ఉంటే తప్ప 6 ప్లేయర్ని రిటైన్ చేసుకోవడానికి వీల్లేదు వాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో ప్లేయర్లు ఖచ్చితంగా ఉంటారు కొనుగోలు చేసుకోవడానికి. అంటే ఒక కోర్ టీం, ముంబై ఇండియన్స్ తీసుకున్న, సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న, కోల్కతా నైట్ రైడర్స్ తీసుకున్న, ఈ సక్సెస్ఫుల్ టీమ్స్కి ఒక కోర్ టీం అనేది బిల్డ్ అయి ఉంది. సో దాన్ని చెడగొట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు, వాళ్ళ కోసం ఆర్టీఎం పెట్టారు, రిటెన్షన్లు పెట్టారు. ఓకే. ఇప్పుడు 3 టీంలకు ఆప్షన్లు కావాలి. ఎంత కాదనుకున్నా ఎంత చేసినా 6 మాత్రమే మీరు రిటైన్ చేసుకోగలరు. ఓకే. ఎలాగోలా మిగతా ప్లేయర్స్ మీరు బయటికి పంపించాల్సిందే. వాళ్ళ ఆప్షన్ వీళ్ళకి కొనుక్కోవడం, వీళ్ళకి ఆప్షన్ ఉంది. ఓకే. సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే సార్ ఫారెన్ ప్లేయర్సే మన టీం బలం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆర్టీఎం రూల్లో ఎంతమంది అయినా ఫారెన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు, లేక ఆర్టీఎం కార్డు వారిని 6 ఫారెన్ ప్లేయర్స్ పెట్టుకోవచ్చు. ఈ రూల్ని కావ్య మారన్ ఇంత అంటే ఒత్తిడి తీసుకొచ్చి సాధించిందని అనుకోవచ్చా? డౌట్ ఏముంది అందులో? ప్రతి ఫ్రాంచైజ్కి వాళ్ళకి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఉంది ఐపీఎల్లో. వాళ్ళు ఉత్తుపుణ్యాన్ని గురికి వచ్చి అక్కడ కూర్చోలేదు. వాళ్ళు చెప్పిన దానికి చాలా పెద్ద ఇంపార్టెన్సే ఇస్తారు. వాళ్ళు చెప్పిన మాటకి వెయిట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ చెప్పిన మాటకి వెయిట్ ఉంటుంది. కొన్ని ఫ్రాంచైజ్కి ఎక్కువ ఉంటుంది, కొన్ని ఫ్రాంచైజ్కి తక్కువ ఉంటుంది అనేది అపోహ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మాట వినాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ ఐపీఎల్ ముందుకు వెళ్ళాలంటే. ఓకే. కొంతమంది బ్రాండ్ వాల్యూ ఒక రకంగా పెంచవచ్చు, కొంతమంది ఒక రకంగా చేయొచ్చు అనే విషయం పక్కన పెడితే కనుక ఎవ్రీబడి హాజ్ అన్ ఈక్వల్ రైట్. సో అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ప్రస్తావన ముందు పెట్టారో ఐఎమ్ షూర్ మిగతా ఫ్రాంచైజీలు కూడా దీనికి ఓకే చెప్పుంటారు. అప్పట్లో న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే కొన్ని టీమ్స్ మాత్రమే వాటికి ఓకే చెప్పారు. ఈ న్యూస్ల విషయం పక్కన పెట్టేసేయండి. ప్రతి ఒక్క టీం కూడా 5-6 రిటెన్షన్స్ కావాలంటే మాత్రం వాస్తవం, అది ఒప్పుకున్నారు. మేము ఎంత అమౌంట్ ఇచ్చుకోవాలి మేము చూసుకుంటాం మీకెందుకనే మాట మాత్రం ఒప్పుకోవాలి. బీసీసీఐ క్లియర్గా చెప్పారు అమౌంట్లు మేము చెప్పినట్టే ఇవ్వాలి మీరు అని. ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ పెట్టుకోవాలి, ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ పెట్టుకోవాలి, ఫ్రాంచైజీకి ఇచ్చేయాలి కదా ఆ నిర్ణయం అని చెప్పారు. అది ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఫ్రాంచైజీ ఇష్టం, ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిటైన్ చేసుకోకూడదు. ఆ ఒక పాయింట్ని నొక్కి మరీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చెప్పారనుకోవడం ఎటువంటి సందేహం లేదు. దానికి కొంతమంది అగ్రి కూడా చేశారు. లేదంటే కనుక అంత ఈజీగా ఈ డెసిషన్ అనేది పాస్ అవ్వదు. ఓకే. ఆర్సీబీ టీం తీసుకుంటే సార్ కోహ్లీ ఒక్కడనే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. సో ఆర్సీబీ టీంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు? ఆక్షన్కి ముందు ఎవరిని రిటైన్ చేసుకోవచ్చు కోహ్లీ కాకుండా? ఇంకా కోహ్లీ ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. ఓకే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ లాట్లోనే ఫస్ట్ రిటెన్షన్ కోహ్లీ. ఐపీఎల్లో ఇంకేం జరిగినా ఏం జరగకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ఆర్సీబీస్ ఫస్ట్ రిటెన్షన్ ఇస్ విరాట్ కోహ్లీ. ఓకే. సో ఆ 18 కోట్లు విరాట్ కోహ్లీకి. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఒకవేళ వేరే ప్లేయర్స్ అటు ఇటు అనుకుంటే కనుక. ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు. మీరు 18 కంటే ఎక్కువ ఇవ్వచ్చు. 18, 14, 11, 18, 14 అని చెప్పారు. ఓవరాల్ ఇంత ప్రైస్ ఉంది. అందులో మీరు ఎగుడి దిగుడు చేసుకుని పెట్టుకోవచ్చు అనే చిన్న ఇది కూడా ఉంది అక్కడ. ఓకే. సో ఇన్ఫాక్ట్ ఒకసారి అలాగే అయింది కదా మీకు 2018లో మీరు చూసుకుంటే 15, 11, 8 ఏదో చెప్తే విరాట్ కోహ్లీకి 17 ఇచ్చారు. ఎందుకంటే మిగతా ప్లేయర్ దగ్గర మేము అన్క్యాప్డ్ ప్లేయర్ని పెట్టుకున్నాం కదా, మేము ఇచ్చుకుంటాం విరాట్ కోహ్లీకి అని ఆర్సీబీ చెప్పింది. సో అలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో అది పక్కన పెట్టేసిన విరాట్ కోహ్లీ ఇస్ రిటైన్. ఓకే. నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళు చూసేది ఏంటంటే ఒక ప్లేయర్ని మేము వదిలేసామంటే వేరే టీంలో ఎగబడి మరీ కొనే ప్లేయర్ ఎవరని చూస్తారు. అలాంటి ప్లేయర్ రిటైన్ చేసుకుంటారు. ఓకే. ప్రస్తుతానికి విల్ జాక్స్ మీద వాళ్ళ దృష్టి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అతను బౌలింగ్ చేయగలడు. లాస్ట్ సీజన్ అసలు మ్యాచ్ ఆడిపోయాడు, 100 కొట్టాడు కదా సార్ వచ్చి. కొట్టాడు లాస్ట్ లో బాగా ఆడాడు. ఆర్సీబీ అప్పటిదాకా టీం కూర్పు సరిగా కుదరలా. విల్ జాక్స్ వచ్చినప్పుడు చాలా బాగా ఆడాడు. 50 కొట్టాడు, 100 కొట్టాడు, చాలా బాగా ఆడాడు. సో ఈ ప్లేయర్ బయటికి వెళ్ళిపోతే కొంచెం తేడాలు జరిగిపోతాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేయర్ని తీసుకుంటారు. ఓకే. గ్రీన్ మీద కూడా దృష్టి అనేది ఉంటుంది. ఎందుకంటే 4 సాలిడ్ ఓవర్స్ వేయగలడు. మీకు టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ దాకా ఎక్కడన్నా కూడా బ్యాటింగ్ చేయగలడు. సో అతని మీద కూడా కొంచెం దృష్టి ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళు చూసేది ఎవరిని అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాళ్ళు ఏమైనా సిరాజ్ని రిటైన్ చేసుకుంటారా? ఎందుకంటే సిరాజ్కి విరాట్కి ఆర్సీబీకి మంచి అనుబంధం ఉంది కాబట్టి సిరాజ్ని ఏమైనా రిటైన్ చేసుకుంటారా? లేదంటే కనుక సిరాజ్ని రైట్ టు ఆర్టీఎం వాడి వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇటువంటి ఆలోచనలు పెట్టుకుంటారు. సో ఏ టీం అయినా కూడా ఒక ప్లేయర్ని వదిలేటప్పుడు మాకు కష్టం అవుతాడు మళ్ళీ రావడం అనే ప్లేయర్ని వదలరు. సో ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో కెప్టెన్ ఫ్యాబ్ డూప్లెసిస్ అయితే లేడు సార్. డూప్లెసిస్ని వదిలేస్తే ఆర్టీఎం కార్డు వాడకుంటే ఆర్సీబీకి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు?
ఐడియలీ స్పీకింగ్ అంటే నన్ను అడిగితే ఇట్ ఇస్ మై ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా, ఆర్సీబీకి ఒక ఇండియన్ క్యాప్టెనే కావాలి. ఏ టీం కన్నా ఇండియన్ క్యాప్టెన్ కావాలి, ఎందుకంటే 4 ఫారెన్ ప్లేయర్స్ అవుతారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సరే సన్ రైజర్స్ లాంటి వాళ్ళు బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాబ్లం అయింది లాస్ట్ టైం, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు బయట కూర్చోవాల్సి వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఒక ఇండియన్ ప్లేయర్ క్యాప్టెన్ అయితేనే బాగుంటుంది. ఐడియల్లీ స్పీకింగ్ T20 క్రికెట్ విరాట్ కోహ్లీ ఆడట్లా, రిటైర్మెంట్ ఇచ్చేసాడు ఇంటర్నేషనల్ క్రికెట్, సో ఫ్రీ ఉన్నాడు. నా బాధ్యత ఇవ్వండి ఆయనకి. ఓకే, తీసుకుంటాడంటారా? ఫోర్స్ చేయాలి, చెప్పాలి మేనేజ్మెంట్ వాళ్ళకి చేయండి బాబు అని చెప్పాలి ఆయనకి. ఎందుకంటే ఆయన అతను ఉంటే ఒక కొత్త జోష్ ఉంటుంది వాళ్ళకి. సో వాట్ ఎవర్ ద థింగ్స్ ఇస్ అతని రికార్డ్ ఏంటి ఐపీఎల్లో ఆ విషయం అంతా పక్కన పెట్టేస్తే కనుక అది ఉంటే ఆర్సీబీకి ఒక కొత్త జోష్ వస్తుంది. ఇట్ విల్ అలౌ 1 more ప్లేయర్ టు కమ్ ఇన్. లేదంటే కనుక వాళ్ళ స్ట్రాంగ్ కంటెండర్ ఎవరు? ఇప్పుడు ఫాఫ్ని మీరు అంత సీరియస్గా తీసుకుంటున్నారా అనే క్వశ్చన్కి సమాధానం లేదు. ఒకవేళ అతను రిటైన్ చేసుకున్నారంటే కనుక అతనికి వచ్చిన అమౌంట్ కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. 7 కోట్లు పెట్టి తీసుకున్నారు ఫాఫ్ డు ప్లెసిస్ లాస్ట్ టైం ఆప్షన్లో. ఇప్పుడు అతను రిటైన్ చేసుకోవాలంటే 14 కోట్లు 11 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఒక చిన్న ఇబ్బంది కూడా కనిపిస్తుంది అక్కడ. పోనీ బయటికి వెళ్ళాడు ఆర్టీఎం వాడదాం అనుకుంటే కనుక అతను ఎంత అమౌంట్కి వెళ్తాడో తెలియదు. సో ఈ ఆలోచనలు డెఫినెట్గా ఉంటాయి, ఏంటి పరిస్థితి అలా ఉండబోతుంది. సో ఫాఫ్ ఇస్ లిటిల్ డైసీ. ఆర్సీబీకి ఎంత బాగా ఆడినా ఎంత ఏం చేయకపోయినా కూడా కొన్నిసార్లు కొంతమంది ప్లేయర్ అన్ఫార్చునేట్లీ ఇటువంటి ఆప్షన్ సినారియోలో కొంచెం భారం అవ్వచ్చు. సో ప్రాబబ్లీ ఫాఫ్ని వాళ్ళు వదిలేసి మళ్ళీ ఆర్టీఎం జీవనం చేసుకుంటారని చూడాలి. సో కమింగ్ టు ముంబై ఇండియన్స్ సార్, ముంబై ఇండియన్స్లో చాలామంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళ కోర్ టీం మొత్తం 6 రిటెన్షన్స్ వాళ్ళు వాడుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆ 6 రిటర్న్స్ ఒకవేళ వాడుకుంటే ఎవరు 6 ప్లేయర్స్? 6 వాడుకోవాలంటే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరు వాళ్ళకి ఇప్పుడు 6 వాడుకోవాలంటే లేరు, అదొక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు నేహల్ వదేరానో లేదా వాళ్ళ కోసం వాళ్ళు రిటైన్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. 4 crores ఆకాష్ మద్వాల్ని ఏమన్నా వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుని ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే అతను ఒక మంచి బౌలర్గా ఉన్నాడు. బుమ్రా డెఫినెట్లీ రిటైన్, సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్లీ రిటైన్. వాళ్ళిద్దరిని పక్కకి పంపించేదే లేదు, వాళ్ళు పంపిస్తాడు వెనక్కి రారు. రైట్, వాళ్ళిద్దరు డెఫినెట్లీ రిటైన్. రోహిత్ శర్మ డెఫినెట్లీ రిటైన్, హార్దిక్ పాండ్యా డెఫినెట్లీ రిటైన్. 4 అయిపోయారు ఇక్కడ ఆల్రెడీ. అవును సార్, హార్దిక్ పాండ్యా ఉండిపోయాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే బుమ్రాకి సపోర్ట్ ఒక ఇండియన్ బౌలర్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తారు. ఓకే, అందులో ఇప్పుడు ఆకాష్ మద్వాల్ అంటే వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్స్. అతను బాగానే వేసాడు కూడా, లాస్ట్ టైం బాగానే వేసాడు, అంతకు ముందు సార్లు బాగానే వేసాడు. సో ప్రాబబ్లీ అతని మీద కాస్త దృష్టి పెట్టచ్చు, ఉంటే బెటర్గా ఉంటుంది. లేదా పీయూష్ చావ్లా లాంటి వాళ్ళు ఇప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్లోకి వస్తారు, ఒకవేళ నిజంగానే వాళ్ళకి స్పిన్ కావాలంటే. 5 years అయిపోయింది కదా, ఆయన బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా లేదు, ఆయన ఆడి 5 ఏళ్ళ పైన అయిపోయింది. సో ఆయన అన్క్యాప్డ్ ప్లేయర్ కిందకి వస్తాడు ఒకవేళ మాకు స్పిన్నర్ కావాలనుకుంటే. సో ఇటువంటి కొన్ని ఇష్యూస్ వాడు ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ తెచ్చుకుంటారని నా ఫీలింగ్. ఎందుకంటే ద మూమెంట్ చేసే తిలక్ వర్మనో ఇంకెవరన్నా కావాలి అనుకుంటే ఎక్కువ అయిపోతుంది వాళ్ళు. ఇప్పుడు ఇషాన్ కిషన్ పెట్టుకుందాం అనుకుంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో అది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తారు ఏం చేయాలి వాళ్ళు అని చెప్పేసి. ఇంకో వేరే కీపర్ని ఏమైనా తీసుకురావచ్చా మనం, వేరే కీపర్ని తీసుకొచ్చి ఒక బౌలర్ని మనం పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ మీకు హార్దిక్ పాండ్యా బుమ్రా రూపంలో మీకు బౌలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, మీకు సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకో బౌలర్ ఉంటే బాగుంటుంది వాళ్ళు అనుకున్నారంటే దే మైట్ రిటైన్ అన్ అన్క్యాప్డ్ బౌలర్. లేదు మాకు కీపరే కావాలనుకుంటే దే మైట్ రిటైన్ ఇషాన్ కిషన్. ఈ 4 మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో స్లాట్స్ ఎవరెవరికి ఇస్తారు సార్? ఎందుకంటే 1, 2, 3 తక్కువ ఉంది, మళ్ళీ 4th ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలంటే మళ్ళీ 18 crores ఇవ్వాలి. ఆ స్లాట్ అనేది కూడా చాలా తెలివిగా బీసీసీఐ పెట్టింది. జనరల్గా ఏమవుతుందంటే నేను ఫస్ట్ రిటెన్షన్ ఎగురుతూ ఉంటారు అందరూ. అందుకే బీసీసీఐ ఏం చేసింది, మీరు 4 రిటెన్షన్ ఉన్నా మీకు 18 కోట్లు రావాలని చెప్పారు. ఓకే, 5 రిటెన్షన్ ఉన్నా మీకు 14 కోట్లు రావాలని చెప్పి. జనరల్గా ఏమనుకుంటాం మనం 18, ఆ తర్వాత వాళ్ళు 14 చేశారు, 11 చేశారు, ఇంకా 9, 7 చేస్తారు. మళ్ళీ 18కి 14కి ఎందుకు తీసుకెళ్లారు? ప్లేయర్స్ మధ్యలో ఈగోలు వచ్చి ఫ్రాంచైజీకి ఇబ్బంది కలగకూడదని. దీని బెనిఫిట్ ముంబై ఇండియన్స్ తీసుకోవాలి మరి లెక్క ప్రకారం. సూర్యకుమార్ యాదవ్ని, బుమ్రాని, హార్దిక్ పాండ్యాని అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఈ రూల్ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. అంటే రిటెన్షన్ తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రిటెన్షన్ తగ్గించుకోవడానికి డెఫినెట్లీ ఆస్కారం, డెఫినెట్లీ అది కూడా ఒక బై ప్రోడక్ట్ అది. ఓకే, ఎందుకంటే ఎవరు కూడా 18, 14, 32 కోట్లు 5 పెట్టుకోవాలనుకో, ఇంక ఎక్స్ట్రా 2 పెట్టుకోవాలని 32 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అది జరగకుండా ఉండాలి. సో దానివల్ల ఆలోచిస్తారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దే మైట్ గో ఫర్ అన్ అన్క్యాప్డ్ ప్లేయర్. సో దట్ వాళ్ళు కాస్త డబ్బులు మిగులుతాయి, 10 కోట్లు ఎక్స్ట్రా కలిసి వస్తాయి వాళ్ళకి. అండ్ ఇంకా 5 ప్లేయర్లు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఇంకో 13 ప్లేయర్ల గురించి ఆలోచించుకోవచ్చు వాళ్ళు. సో ఆ ఆలోచనలో ఉంటారు. సో డెఫినెట్లీ దట్స్ కేస్ హియర్. చెన్నై సూపర్ కింగ్స్ ధోని గురించే అదొక కొత్త రూల్, అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారని అనుకుంటాను. ఇంతకుముందు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి 5 years దూరంగా ఉంటే, ఆడకపోయి ఉంటే అది వర్కౌట్ అయ్యేది. సో ఇప్పుడు అలా కాకుండా యాక్టివ్గా లేకపోతే చాలు 5 years వరకు, ఎందుకంటే ధోని రిటైర్మెంట్ 4.5 years అయింది కాబట్టి. సో ధోని గురించి ఒక రూల్ తీసుకురావడానికి ఏంది అంత, ధోనికి అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు సార్ బీసీసీఐ నుంచి? ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే చెప్పండి. ఐపీఎల్కి ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ జరిగిన సీజన్ దాకా
పోస్టర్ బాయ్ ఎవరు అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ధోని. ఉన్న ప్లేయర్లందరిలో ఐపీఎల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన ప్లేయర్ అంటే ఎవరని చెప్తారు మీరు? ధోనినే. ఏ మ్యాచ్ జరిగినా కూడా అంటే మనకు తెలియకుండానో లేకపోతే తెలుసో ఏదో ఒకటి చేసి ఒక ప్లేయర్ని లోపల దూర్చేస్తాం. ఏ ప్లేయర్ పేరు దూరుస్తాం? ధోనినే. తలా ఫర్ ఏ రీజన్. మరి ఆ మనిషి ఆడతాడంటే ఎందుకు రూల్ మార్చరు? ఇది మార్చడం కరెక్టా కాదా అనే ప్రశ్న వేరండి. నన్ను అడిగితే కనుక ఒక ప్లేయర్కి బెనిఫిట్ చేసేలాగా ఈ రూల్ మార్చడం అనేది ఇట్ ఈస్ నాట్ ఫేర్. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఇట్ ఈస్ నాట్ ఫేర్. ఈ రూల్ ముందు లేదా? ముందు ఉంది రూల్. మీరే చెప్పారు ఇందాక. ఏం చేశారు? ముందు 5 ఏళ్ల వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకుండా ఉంటే చాలా అన్నారు. ఇప్పుడు యాక్టివ్గా లేకపోతే చాలా ఉన్న చిన్న పదం మార్చేసి మళ్ళీ ఆ రూల్ని తీసుకొచ్చారు. అవును సార్. ఆ రూల్ని మధ్యలో వద్దనుకున్నారు. 2019లో 20లో ఆ రూల్ని వద్దనుకున్నారు. మళ్ళీ ఆ రూల్ని ప్రవేశపెట్టారు. ఆ రూల్ని ప్రవేశపెట్టినప్పుడు రకరకాల కోణాలు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు బీసీసీఐ యాజ్ అ హోల్ దే విల్ లుక్ ఎట్ ఓకే ఐపీఎల్లో ధోని ఉంటే ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఎంతవరకు మనకి కమర్షియల్గా కలిసి వస్తుంది, ఏం జరుగుతుంది. ఆ ఫ్రాంచైజీని అడుగుతారు మీరేమనుకుంటున్నారు, మీకు ఎంత కలిసి వస్తుంది, ఏంటి పరిస్థితి అని. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతారు. అదే యూనిలాటరల్గా సిఎస్కే వాళ్ళు చెప్పారు వాళ్ళ కోసం నిర్ణయం తీసుకుంటాను ఇది డెఫినెట్గా ఈ డిస్కషన్ అనేది ఆ మీటింగ్లో వచ్చి ఉంటుంది. ఇప్పుడు 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ 4-5 మంది ఉన్నాం. మీకు కావాల్సింది, ఆయనకు కావాల్సింది, ఈయనకు కావాల్సింది, నాకు కావాల్సింది ఉంటుంది. అందరికీ న్యాయం చేయాలంటే అందరి మాటలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీ మాట నెగ్గాలి అంటే మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. సో ఆ పరంగా ఆలోచించి కూడా ఈ రూల్ మనం మారుస్తే ఎలా ఉంటుందన్న మాట బీసీసీఐ ప్రస్తావించదని కాశీ గారు చెప్పారు, సిఎస్కే సీఈఓ చెప్పారు. మేమేం అడగలేదు అన్నాడు ఆయన, సింపుల్గా చెప్పాడు. మేమేం అడగలేదు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఎందుకు వాడుకోకుండా ఉండాలని అంటాడు. అండ్ జస్ట్ ఇమాజిన్ ధోని ఉన్నాడంటే కనుక ఒకవేళ ఆయన హైదరాబాద్కి వచ్చినా, ఆయన బెంగళూరుకి వెళ్ళినా, ఆయన ముంబైకి వెళ్ళినా గేట్ రెవెన్యూస్ ఎంత సాలిడ్గా ఉంటాయి. గేట్ రెవెన్యూస్ పర్సెంటేజ్ తక్కువే ఉంటుంది రెవెన్యూస్లో, కాదనట్లా. బట్ స్టిల్ ఆ యూఫోరియా అవన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నువ్వు విరాట్ హైయెస్ట్ రన్స్ కొట్టుండొచ్చు, రోహిత్ 5 ట్రాఫీలు గెలిచి ఉండొచ్చు, మిగతా వాళ్ళు బుమ్రా అని వికెట్లు, మలింగా అని వికెట్లు తీసుండొచ్చు, అశ్విన్ అని వికెట్లు తీసుండొచ్చు, ఇంతమంది ఇన్ని రకాలుగా ఆడుండొచ్చు, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు అద్భుతమైన రీతిలో ఆడుండొచ్చు. బట్ ధోని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇన్ ఐపీఎల్ కెనాట్ బి మ్యాచ్డ్. ధోనిని చూడడానికి వస్తారు చాలా మంది, చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. చాలా టాకింగ్ పాయింట్స్ అవుతాయండి, కమర్షియల్గా చాలా టాకింగ్ పాయింట్స్ అవుతాయి, బ్రాడ్కాస్ట్ పరంగా చాలా టాకింగ్ పాయింట్స్ అవుతాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఆట మాత్రమే కాదు, కాసంత వాణిజ్య ప్యాకేజీలు చేకూరిన అది ఆ కమర్షియల్ ప్యాకేజీలు అనేవి ఉంటాయి, అది కూడా మైండ్లో పెట్టుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే 4 crores ఇవ్వాలా సార్? అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చా? 4 కోట్లే. 4 కోట్లు అని చాలా తక్కువ కదా సార్. ధోని దానికి ఒప్పుకుంటాడా? ఆయనకేం పోయిందండి, ఆయన హాయిగా ఆడతాడు వచ్చి. ధోని లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఫస్ట్ రిటెన్షన్ వద్దు, జడేజాని ఫస్ట్ రిటెన్షన్ పెడదాం అన్నాడు. లాస్ట్ 2022 ఆప్షన్స్ అప్పుడు జడేజాకి 16 కోట్లు ఇచ్చి ధోని 12 కోట్లు తీసుకున్నాడు. ధోనికి 4 కోట్లు ఇచ్చారా 3 కోట్లు ఇచ్చారా అనేది ఫరక్ పడదు. ఎందుకంటే యాడ్స్ ద్వారానో ఇంకే ద్వారానో ధోనికి అమౌంట్లు వెళ్ళిపోతాయి. ఆక్షన్లో ఉంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా? రాదు సార్. ధోని కాదా? రాదు. చాలా మందికి కెప్టెన్సీ లేరు, పంజాబ్ కానీ వెళ్ళరు. అండ్ అలాగే దట్స్ అది సార్. ఒకటి సార్, ధోని ఎంత మంచి ప్లేయర్ అయినా, కీపర్ అయినా, క్యాప్టెన్ అయినా, ఆయన బ్యాట్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాడనే వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి మనం. ఓకే, ఆయన ఒక మ్యాచ్లో 7 డౌన్ వచ్చాడు ఒక మ్యాచ్లో. సో బ్యాట్ చేయడానికి ఇష్టపడట్లేదు. దీనికి కారణం అంటే నీ ఇంజరీ ఉంది, వయసు కూడా ఎంతవరకు ఆడతాడో తెలియదు, ఎంతవరకు టచ్లో ఉన్నాడో తెలియదు, రకరకాల ఫ్యాక్టర్లు వస్తాయి. అండ్ ఆప్షన్కి వచ్చాడే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్కి వచ్చాడు, సచిన్ తెండూల్కర్ కొడుకు కూడా ఆప్షన్కి వచ్చాడు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడు? ముంబై ఇండియన్స్. ఇది కూడా అంతే అవుతుంది. ఓకే, మళ్ళీ చెన్నైకి వచ్చేస్తారు. సో ఆప్షన్ కన్నా రిటర్న్ చేసుకుంటారు. రోహిత్ శర్మ మీద బాగా బజ్ నడిచింది ఏంటి సార్ అంటే పంజాబ్ కింగ్స్కి వెళ్తాడు. ఆక్షన్లోకి వస్తే హ్యూజ్ అమౌంట్, ఇప్పటి వరకు మనం ఐపీఎల్ ఆక్షన్లో చూడనేం వెళ్ళొచ్చు. అది చెప్పాలి, అది డైనమిక్స్ పట్టి ఉంటుందండి ఖచ్చితంగా. మంచి పెద్ద అమౌంట్కి అయితే వెళ్ళడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. సో రీజన్స్ కూడా చెప్తా. ఓకే, ఒకటి లీడర్షిప్ మెటీరియల్ వస్తుంది, లీడర్షిప్ మెటీరియల్. అవును సార్. రెండోది యంగ్స్టర్స్ అందరికీ అతను ఒక చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక ఇన్స్పిరేషన్. అందరితో మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇప్పుడున్న టీంలో కూడా వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా చిల్గా, చాలా కూల్గా ఉంటాడు. మూడోది ఆయన T20 క్రికెట్ ఆడిన విధానం, లాస్ట్ 1.5 years వన్ డే కానీ వైట్ బాల్ క్రికెట్ ఆడిన విధానం వేరే లెవెల్లో ఉంది. సో డెఫినెట్లీ ఆ ఒక ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. దాని 4వది 5 ట్రాఫీలు గెలిచాడు, అది మర్చిపోవడానికి లేదు. లీడర్షిప్ మెటీరియల్ ఇస్ అబౌట్ లీడింగ్ ద టీమ్. అవును సార్. మీకు పెడిగ్రీ ఏంటి, 5 ట్రాఫీలు గెలిచాడు. సరే, ఛాంపియన్స్ లీగ్ ట్రాఫీలు గెలుచుకుంటే ఇంకో 2 కలుపుకోండి. వరల్డ్ కప్ కూడా గెలిచిన క్యాప్టెన్ అతను. సో డెఫినెట్లీ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ అమౌంట్ గోయింగ్ ఫర్ హిమ్. పైగా T20 క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లా. సో ఖచ్చితంగా హై అమౌంట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లీడర్షిప్ కావాల్సిన అవకాశాలు కూడా ఉన్నాయి. అవును, బట్ ఐ డోంట్ థింక్ అతను ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వస్తాడని. ఒకళ్ళు వస్తే మాత్రం హ్యూజ్ అమౌంట్ ఖచ్చితంగా.
సో ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్లో సార్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు క్రికెటర్, ఇప్పుడు తను అన్క్యాప్డ్ ప్లేయర్గానే ఉన్నాడు కదా సార్. అంటే గంభీర్ చేతిలో ఉంటుంది అది ఇప్పుడు. ఒకవేళ సిక్స్త్ డే ఇప్పుడు మనకు ఫస్ట్ T20 ఉంది, అప్పుడు ఒక మ్యాచ్ ఆడితే క్యాప్డ్ ప్లేయర్ అయిపోతాడా? బీసీసీఐ నుంచి ఒక క్యాప్ అందుకున్నానంటే క్యాప్డ్ ప్లేయర్ అది ఫిక్స్. ఇప్పుడు రిటెన్షన్ కంటే ముందా తర్వాత అయినా కూడా పర్వాలేదా? అంటే ఆప్షన్కి ముందు జరగాల? ముందే జరగాలి. 31st కల్లా ఒక మ్యాచ్ ఆడితే సరిపోయింది. సో అది మరి ఫ్రాంచైజీలు ఆ విషయం కూడా బీసీసీ ఎక్కడ అధికారికంగా బయట పెట్టాల. ఒకవేళ ఫ్రాంచైజీలు మళ్ళీ వెళ్ళి మీరు రూల్ ఇచ్చినప్పుడే అన్క్యాప్డ్ ఆ తర్వాత కాదని మళ్ళీ మార్చి ఏమన్నా దాంట్లో వెసులుబాటు తీసుకొస్తే మనం మాట్లాడడానికి చాలా ఉంటాయి సార్ మాట్లాడడానికి. ఇప్పుడు మనం అసెంబ్లీలో రూల్స్ అమెండ్ చేయరు, మనం బిల్లు పెట్టినప్పుడు అమెండ్ చేయరు, అది పంపించండి ఇది పంపించండి అని. అలాగే ఇది కూడా ఉంటుంది అండ్ ప్రాబ్లీ డిస్కషన్ వచ్చి కూడా ఉంటుంది. ఎందుకంటే అంత రాకుండా ఉండేంత ప్లేయర్స్ ఇవి లేరు. ఇప్పుడు హర్షిత్ రాణా ఉన్నాడు, అతను అన్క్యాప్డ్ ప్లేయర్ ఇప్పటిదాకా. కేకేఆర్ కూడా అతను రిటైన్ చేసుకుందాం అనుకుంటే బ్యాటింగ్ బాగా చేయగలడు, బౌలింగ్ బాగా చేయగలడు, డెత్ బౌలింగ్ బాగా వెళ్ళడు హర్షిత్ రాణా, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మయాంక్ యాదవ్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ అతను. లక్నో ఒకవేళ రిటైన్ చేసుకుందాం అనుకుంటే బయటికి వెళ్ళినట్టు ఖచ్చితంగా అతనికి హెవీ అమౌంట్ వెళ్ళొచ్చు. అవును సార్, ఖచ్చితంగా వస్తుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆ 3 ఫ్రాంచైజీలు కూడా మాట్లాడుకునే ఉంటాయి. మీరు ధోని కోసం మీరు మాట్లాడుతారంటే వీళ్ళ కోసం కూడా మాట్లాడిన ఫ్రాంచైజీలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. గుజరాత్ ఉంది, వాళ్ళ దగ్గర షారుఖ్ ఖాన్ ఉన్నాడు, తెవాతియా లాంటి ప్లేయర్లు ఉన్నారు, అభినవ్ మనోహర్ సదరంగానే లాంటి ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళకి అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఆలోచించారు వీళ్ళు ఏమైనా సెలెక్ట్ అవుతారో అని ఆలోచించి ఉంటారు. అన్క్యాప్డ్ ప్లేయర్ మీకు అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ చూస్తున్నారు, ఈ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో చాలా డ్రామా ఉంది యాక్చువల్లీ. ఓకే, సో ఇది చూడాలి ఎంతవరకు రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఓకే, నితీష్ రాణా ఇప్పుడు క్యాపిటల్ ప్లేయర్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ అతన్ని రిటైన్ చేసుకుంటుందా చేసుకోదా సార్? చాలా టఫ్ క్వశ్చన్ వాళ్ళకి సార్, చాలా పెద్ద టఫ్ క్వశ్చన్. ఎందుకంటే నితీష్ రెడ్డి మంచి ప్లేయర్, ఎందుకంటే ఒక జెన్యున్ ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా తర్వాత ఒక సీమ్ బౌలింగ్ జెన్యున్ ఆల్రౌండర్, అంటే ఒక బ్యాట్. హర్షిత్ రాణా లాంటి వాళ్ళు బ్యాట్ చేయగలరు, బట్ బౌలింగ్ వాళ్ళ ప్రైమరీ స్కిల్. ఈ అబ్బాయిది బ్యాటింగే ప్రైమరీ స్కిల్, కానీ బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా అలాంటి ప్లేయర్ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో బయటికి వెళ్ళాడంటే చాలా మంది ప్లేయర్కి ఇటువంటి ఆల్రౌండర్ కావాలి. అవును సార్. సో నాకు తెలిసినంత వరకు నితీష్కి ఆర్టీఎం వాడతారు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. అంటే దే ఆర్ ప్రిపేర్డ్. నితీష్కి ఆర్టీఎం ఆర్టీఎం కార్డు వాడేస్తారు, వాళ్ళు ప్రిపేర్. ఒకవేళ ఈ 3 మ్యాచ్లు ఆడలేదు అనుకోండి, నితీష్ హ్యాపీగా రిటైన్ చేసుకుంటారు 4 కోట్లు ఇచ్చి. ఓకే, సో ఆ ఒక ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నితీష్ని వదులుకోరు సన్ రైజ్ హైదరాబాద్. అవును, నాకు తెలిసినంత వరకు దే విల్ ఫైట్ ఫర్ హిమ్, అతను కావాలనుకుంటారు. ఓకే, ఫారిన్ ప్లేయర్స్ కోసం తీసుకొచ్చిన రూల్ సార్, అంటే ఒకసారి మినీ ఆక్షన్లోకి వచ్చి ఎవరైనా పిక్ చేసుకున్న తర్వాత మేము ఆడము, వేరే ఏ రీజన్ చెప్పినా ఇంజురీ కాకుండా, సో 2 years బ్యాన్ విధించింది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మంచిదే కదండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోకుండా ఆ సీజన్లో నాకు ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉన్నాయనో, నాకు ఫెటీగ్ అనో, లేదా మెంటల్ రెస్ట్ అనో, ఇలాంటి రకరకాల విషయాలు చెప్పి మినీ ఆక్షన్కి మాత్రం రిజిస్టర్ చేసుకొని, మినీ ఆక్షన్ డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయండి. మినీ ఆక్షన్లో మీకు మహా అయితే 6-7 ప్లేయర్లు కావాలి కొనడానికి. మెగా ఆక్షన్లో మీరు మహా అయితే 5-6 ప్లేయర్ని రిటైన్ చేసుకోవచ్చు. తేడా ఉంది చాలా. అవును సార్. సో ఆక్షన్ డైనమిక్స్ మారిపోతాయి. ఒక ప్లేయర్ మీద చాలా గట్టి అమౌంట్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు మెగా ఆక్షన్లో ఒక ప్లేయర్ 20 దాటదు. మీరు ఎప్పుడు 20 దాటింది లేదు మెగా ఆక్షన్లో. మినీ ఆక్షన్లో 20 కోట్లు 24 కోట్ల వరకు వెళ్ళింది. సో ఇది ఒక పెద్ద ఫ్యాక్టర్. సో దానివల్ల ఏమవుతుంది, కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ ఇది వాడుతున్నారు. ఎస్పెషలీ ఇప్పుడు ప్రతి ఒక్క క్రికెటర్కి ఒక ఏజెంట్ ఉన్నాడండి. ఎందుకంటే దేశవాళీ క్రికెటింగ్ లీగ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ప్రతి వాళ్ళు వాళ్ళ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు తెలివి ఒక ఆస్పెక్ట్ని వాడుకున్నారు. వీటన్నిటిని కొంచెం చెక్లో పెట్టడానికి బీసీసీ రూల్ తీసుకొచ్చింది. ఫస్ట్ పాయింట్, మీరు మెగా ఆక్షన్ రిజిస్టర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, రిజిస్టర్ చేసుకొని మీరు ఒకవేళ వాళ్ళన్న పిక్ అయిపోయి మళ్ళీ తర్వాత మీరు రాలేదండి. అవసరంగా లాస్ట్ టైం అదే చేసాడు, నేను రానన్నాడు. ఆడమ్ జంపా కూడా అట్లానే చేశాడు. తర్వాత ఆయన పేరేంటి, జేసన్ రాయ్, ఇప్పుడు అది 2 సార్లు చేసాడు ఇప్పటికే. అవును సార్. సో వీళ్ళందరికీ చెప్పడం, వస్తే రండి, అంతే, లేదంటే మేము మిమ్మల్ని అలౌ చేయం, యూఆర్ ద బాస్, మీరు కాదు అన్నట్టు చెప్పారు. ఈ రూల్ని ఫారిన్ ప్లేయర్స్ ఎవరైనా సీరియస్గా తీసుకుంటే, కొంతమంది స్టార్ ప్లేయర్లు ఐపీఎల్కి దూరం అయితే ఐపీఎల్ క్రేజ్ ఏమైనా తగ్గొచ్చా? ఏం తగ్గచ్చు, ఎవరు దూరం అవుతారు సార్ ఐపీఎల్కి? మాట చెప్పండి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెట్ కానీ ఇంగ్లాండ్ క్రికెట్ కానీ సంవత్సరం మొత్తంలో ఇంత డబ్బులు ఉంటాయి వాళ్ళకి? ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు అతను ప్రైమ్ క్రికెట్ ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు వదిలేశాడండి సెంట్రల్ కాంట్రాక్ట్ న్యూజిలాండ్ నుంచి? బయట వేరే ఇతరత్ర లీగ్లు ఆడుకోవడానికి ఫైనాన్షియల్గా అతనికి స్టెబిలిటీ వస్తుందనే. అవును సార్. మరి ఎందుకు వదులుకుంటారు? అయినా మీకు ఒక క్యారేజ్ ఫీ అని చెప్పేసి బీసీసీఐ డిఫరెంట్ క్రికెటింగ్ నేషన్స్కి పంపిస్తుంది. ఇప్పుడు ఒక ప్లేయర్ మీరు కొనుగోలు చేశారంటే సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ది అమౌంట్ బీసీసీఐ ఆయా క్రికెట్ బోర్డు కడుతుంది. వాళ్ళు వదులుకోరు, వీళ్ళు వదులుకోరు. దాన్ని వదులుకుంటే వాళ్ళకి నష్టం. సో డెఫినెట్లీ దిల్ బి రెడీ. ఓకే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ సార్, చాలామంది వద్దు, ఇది చాలామంది అంటే ఆల్రౌండర్లకు అసలు స్పేస్ లేకుండా పోతుంది, మమ్మల్ని ఎవరు తీసుకోవట్లేదు, ఈ రూల్ తీసేయాలని చాలామంది క్రికెటర్లు బహిరంగంగానే విమర్శించారు. అయినా కూడా బీసీసీఐ పట్టుబడి 27 వరకు ఈ రూల్ ఉంటుందని చెప్పింది.
దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకు ఆ రూల్ అంత ప్రియారిటీ ఎందుకు బీసీసీఐ ఇస్తుంది? ఐ థింక్ గుడ్ ఫర్ ద కెమెరాస్. షాట్లు బాగా గట్టిగా ఆడొచ్చు, సిక్స్లు బాగా గట్టిగా వస్తాయి. ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉన్నాడని చెప్పేసి టీంలకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఆ బ్యాట్స్మెన్ రీప్లేస్ చేసుకొని ఇంకొక బౌలర్ని తెచ్చుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ ఆల్రౌండర్స్ ఎక్కడ గండి కొట్ల, సెమీ ఆల్రౌండర్స్కి ఇబ్బంది పెట్టింది. అంటే బ్యాటింగ్ బాగా చేస్తూ కాస్త బౌలింగ్ చేసేవాళ్ళు, బౌలింగ్ బాగా చేస్తూ కాస్త బ్యాటింగ్ చేసేవాళ్ళు. వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ వీళ్ళందరూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారు. అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక షాబాజ్, ఆర్సీబీ అతను యూటిలైజ్ చేసుకోలేకపోయింది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల, అతను ఎస్ఆర్హెచ్కి రావాల్సి వచ్చింది. సో ఇలాంటివి కొన్ని జరిగాయి. సో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఈ మల్టీ స్కిల్స్ కొన్ని ఎగ్జిబిట్ చేసే ప్లేయర్లకు ఇబ్బంది ఉంది. జెన్యూన్ ఆల్రౌండర్స్కి ఇబ్బంది లేదు, సునీల్ నారాయణకి ఇబ్బంది లేదు, ఆండ్రే రసెల్కి ఇబ్బంది లేదు, హార్దిక్ పాండ్యాకి ఇబ్బంది లేదు, కెమెరన్ గ్రీన్కి ఇబ్బంది లేదు, నితీష్ వస్తే నితీష్కి ఇబ్బంది ఉండదు. సో వీళ్ళందరూ దే ఆర్ బోనఫైడ్ ఆల్రౌండర్. రషీద్ ఖాన్ బోనఫైడ్ ఆల్రౌండర్స్ వాళ్ళు. రషీద్ ఖాన్ కొంచెం మోర్ ఆఫ్ బౌలింగ్ ఆల్రౌండర్ అని పెట్టుకున్నా బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు, తప్పు చేయడానికి లేదు. సో వీళ్ళందరూ టెరిఫిక్ ఆల్రౌండర్స్, వాళ్ళకి ఎక్కడా ప్రాబ్లం రాలే. ప్రాబ్లం వల్ల ఇటువంటి వాళ్ళకి వచ్చింది. సో ఈ ఇష్యూని చాలామంది క్రికెటర్స్, ఫార్మర్ క్రికెటర్స్ కానీ ప్రెసెంట్ క్రికెటర్స్ కానీ చెప్పారు. బట్ అగైన్ మీకు 6లు కావాలి, 4లు కావాలి, హంగామా కావాలి. బౌలర్లు కూడా, సిరాజ్ కూడా వద్దన్నాడు సార్ ఈ రూల్ని. అందరూ వద్దన్నారు. బ్యాట్స్మెన్ పూర్తిగా డామినేట్ చేస్తున్నారు. క్రికెట్ అంటే ఒక బ్యాట్స్మెన్స్ అయినా బౌలర్స్ లేరా? పెద్ద పెద్ద స్కోర్ల కోసమే బీసీసీఐ చూస్తుంది. అంతే మరి 6లు 4లు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్ మీకు. సార్ బాగా ఇంట్రెస్ట్గా సాగే మ్యాచ్ అనేది ఏది అని చెప్తే హై స్కోరింగ్ మ్యాచ్ చెప్తారు. ఖచ్చితంగా 100లో 95 మంది హై స్కోరింగ్ మ్యాచే చెప్తారు, చూడడానికి కూడా ఇష్టపడతారు. లో స్కోరింగ్ మ్యాచ్ థ్రిల్లర్ బాగుంది అంటారే కానీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ ఆ లిస్ట్లో ఉండదు. అవును. సో ఇప్పుడు గుర్తుపెట్టుకునే మ్యాచ్లు హై స్కోరింగ్ మ్యాచ్లే. గుర్తుపెట్టుకునేది ఆ పలానా మనిషి, పలానా బౌలర్ నా పలానా చోట 6 కొట్టాడు, అలాగే గుర్తుపెట్టుకుంటారు. సో దాన్నే ఇంకా ఎక్కువ చేస్తారు. 2027 దాకా ఉంటుంది, ఇంకా డిస్కషన్స్ లేవని చెప్పాడు. ఫినిష్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు టీమిండియా గురించి వస్తే సార్, ఐపీఎల్ని పక్కన పెట్టి బంగ్లాదేశ్లో 3 టీ20ల కోసం బంగ్లాదేశ్తో రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేయకపోవడంపై చాలా విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒక ఓపెనరే ఉన్నాడు టీంలో. సంజు శాంసన్ ఓపెనర్ అంటే ఆడిస్తే ఓపెనర్ అవుతాడు. నార్మల్గా అయితే ఫినిషర్ ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, ఓపెనర్ కూడా ఆడతాడు. ఒక క్వాలిటీ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ఇంకోటి లేడు. ఈ టీమ్ సెలక్షన్స్పై చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు సార్? సార్ మన ఇండియన్ టీంలో 75 మంది క్రికెటర్ ఉన్నారు సార్. అంటే నిజంగా ఒక లెవెల్కి వచ్చిన క్రికెటర్స్ ఉన్నారు. 75 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ దులీప్ ట్రోఫీ ఆడారు. ఎవరు ఈ టెస్ట్ మ్యాచ్లో 3-4 ఎవరైతే తెలియరో, రోహిత్, విరాట్, అశ్విన్, బుమ్రా, జడేజా వాళ్ళని పక్కన పెట్టేస్తే సిరాజ్, మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడొక్కడ వాళ్ళ ప్రెజెన్స్ అని చూపించారు దులీప్ ట్రోఫీలో వాటిల్లో. అంటే ఓవరాల్గా 80 క్రికెటర్స్ ఉన్నారు అనుకోండి. 80 క్రికెటర్స్లో మీరు సెలెక్ట్ చేసేది 15 మందిని. సో ఆ 80లో 15 ఉండాలంటే కనుక మీరు షోర్ షాట్ 11లో ఉండే ప్లేయర్ అయి ఉండాలి. అప్పుడే కానీ మీకు 15లో ఉండే ఛాన్స్ ఉండదు. ఒక బ్యాకప్ ఆప్షన్గానో చూసుకుంటారు. లేకపోతే అన్ఫార్చునేట్లీ ఈ స్క్వాడ్లో రుతురాజ్ గైక్వాడ్ చోట్లేదు. కొంచెం వినడానికి కఠినంగా కనిపించిన ప్రస్తుతానికి ఇప్పుడున్న ఈ పిక్ చేసిన స్క్వాడ్లో ఎవరి ప్లేస్లో రుతురాజ్ గైక్వాడ్ వస్తారంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఉండాలని అందరూ అంటున్నారు. ఉండాలని నాకు అనిపిస్తుంది సార్. ఈజ్ అ టెరిఫిక్ ప్లేయర్. అతను చాలా అద్భుతంగా ఫాస్ట్ బౌలింగ్ ఆడగలడు, చాలా అద్భుతంగా స్పిన్ ఆడగలడు, స్లో పిచ్ మీద అద్భుతంగా ఆడగలడు. ఇంకెవరు కూడా అంత బాగా ఆడలేరు. స్వింగ్ జరుగుతున్న సర్ఫేస్ మీద బాగా ఆడగలడు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేయర్. కానీ ఇప్పుడు సెలెక్ట్ చేసిన 15లో ఎవరి ప్లేస్లో వస్తాడని నాకు మాత్రం దగ్గర సమాధానం లేదు. అవును, ఎవరిని రీప్లేస్ చేయాలని ఎక్కడ ఉంది సార్ ఆన్సర్? అదే ఇబ్బంది అవుతాం. పైగా పోనీ అతనికి ఏమైనా నిజంగా అన్యాయం చేశారంటే ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియాకి అతను క్యాప్టెన్ చేశారు. అవునా? మొన్న సెలెక్ట్ ఇండియా డి దులీప్ ట్రోఫీలో కూడా ఒక టీం క్యాప్టెన్ చేశారు. సో దే ఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఎట్ హిమ్. లాంగర్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు అతను ఎలా ఉండబోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని. అతనే ఒక ఫార్మాట్కే పరిమితం చేయలేదు. అవును సార్. అతనికి మొన్న జింబాబ్వే సిరీస్ జరిగినప్పుడు కూడా అవకాశం వచ్చింది. అన్ఫార్చునేట్లీ శుభ్మన్ గిల్ మీరు ఎప్పుడైతే డెసిగ్నేటెడ్గా మీరు అతన్ని వైస్ కెప్టెన్గా మీరు ప్రకటించారో అక్కడ మీకు ఇబ్బందులు అవుతాయి. అతను ఎందుకు క్యాప్టెన్, ఇతను ఎందుకు వైస్ క్యాప్టెన్, ఎప్పుడైతే క్యాప్టెన్ అని చెప్పినట్టు డైరెక్ట్గా చెప్పారు. మొన్న జరిగిన T20 సిరీస్ శ్రీలంకలో అతను వైస్ క్యాప్టెన్ అనేది చెప్పినట్టున్నారు. సో ఇలా డెసిగ్నేషన్స్ ఇచ్చేసినప్పుడు ఒక ప్లేయర్ ఫిక్స్ అయిపోతాడు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్కి అక్కడ అవకాశం రావట్లేదు. బట్ అదర్వైజ్ రుతురాజ్ గైక్వాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద మిక్స్. ఇంకోటి రుతురాజ్ గైక్వాడ్కి అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే అతనికి 3 ఏళ్ల క్రితం అవకాశం వచ్చింది. అప్పుడు అతనికి రిస్ట్ ఇంజరీయో లేదా ఇంకేదో ఫీవరో ఏదో ప్రాబ్లం వచ్చి ఆ సిరీస్ ఆడలేకపోయాడు. తర్వాత ఇంక పెద్దవాళ్ళందరూ వచ్చేసారు, బెంచ్ మీద పరిమితం అయిపోయాడు. ఆ తర్వాత మనం 100 కొట్టాడు. సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ కానీ ఎవరి మీద 100 కొట్టాడు. తర్వాత బాగా ఆడాడు. మన జింబాబ్వే సిరీస్లో కూడా 2 డౌన్ వచ్చి బాగా ఆడాడు. సో ఈజ్ రెడీ. బట్ ఎక్కడ మీరు ఆ స్పేస్ దొరకట్లేదు. ఇప్పుడు చాలా మంది అంటారు రియాన్ పరాగ్ ఎందుకున్న టీంలో. రియాన్ పరాగ్ బౌలింగ్ వేయగలడు, రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ వేయగలడా? వేయలేడు. శివం దుబే ఎందుకున్నాడు? అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, బౌలింగ్ వేయగలడు, ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు. నితీష్ ఎందుకున్నాడు? ఉన్నాడు, బ్యాకప్ ఆల్రౌండర్కి పెట్టుకొని ఉన్నారు. ఎక్కడ తీసుకొస్తారు ప్లేస్?
సో ఛాన్స్ లేదు అక్కడ మీకు, డెఫినెట్లీ దర్ ఇస్ నో ఛాన్స్. అభిషేక్ శర్మ బౌలింగ్ చేయగలి, బ్యాటింగ్ చేయగలడు, 100 కొట్టాడు, సో హాట్ ఫామ్లో ఉన్నాడు. సో ఇటువంటి ప్లేయర్స్ కావాలి యూ కెన్ డూ బోత్ థింగ్స్ ఇండియన్ క్రికెట్కి. ఫార్చునేట్లీ రుతురాజ్ గైక్వాడ్ కూడా చేయలేకపోతున్నాడు. అండ్ ఈ రుతురాజ్ గైక్వాడ్ ఆస్పెక్ట్ ఒకటే చూస్తారు. మొన్నటిదాకా సంజు శాంసన్కి జస్టిస్ జరగలేదు, జస్టిస్ ఫర్ సంజు అని మాట్లాడిన వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. సంజుకి ఛాన్స్ వచ్చింది కదా ఇప్పుడు ఆడడానికి. ఇప్పుడు ఓపెనర్ లేడు అక్కడ, మోస్ట్ ప్రాబ్లీ సంజు శాంసన్ ఓపెన్ చేయమనొచ్చు కదా అక్కడికి వెళ్ళి, లేదా సూర్య ఓపెన్ చేయాలి, లేదా రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు పుష్ చేయాలి, ఓపెన్ చేయని అయినా పో అని చెప్పేసి. సో సంజు శాంసన్కి డెఫినెట్ ఛాన్స్ ఉంటుంది అక్కడ రావడానికి. సో సెలక్షన్స్లో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్ అతను రాంగ్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో ఉన్నాడు. ఇంకో పాయింట్ ఏంటి, ఇరానీ ట్రోఫీ అయ్యేది అక్టోబర్ 5వ తారీఖు, ఇవాళ మొదలైంది 5వ తారీఖు దాకా వెళ్తుంది. 6వ తారీఖు T20 స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి, మనం ఇంకా దాన్ని ఏమీ చేయడానికి లేదు అక్కడ. సో బంగ్లాదేశ్తో సెకండ్ టెస్ట్ సార్, బాగా చాలా అద్భుతంగా గెలిచాం. 2.5 డేసే ఆట జరిగింది, అయినా కూడా గెలిచేసాం. దాన్ని ఎలా అంత అగ్రెసివ్గా ఆడాం, బస్బాల్ని మించిన గేమ్ ఆడారు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మ్యాచ్ గురించి. ఇప్పుడు బేసికలీ 2 రోజులు పూర్తిగా ఎగిరిపోయి. అవును, ఒకరోజు వర్షం పడకపోయినా ఎగిరిపోయింది. అవును, 35 అవర్సే జరిగాయి. ఫస్ట్ డే 35 అవర్స్ జరిగాయి. థర్డ్ డే అసలు ఒక చుక్క వర్షం పడలా, కానీ అవుట్ ఫీల్డ్ వెట్టుగా ఉందని చెప్పేసి మ్యాచ్ జరగలేదు. ఫోర్త్ డే వచ్చేసరికి ఇండియన్ క్రికెట్ టీం దగ్గర ఒక పెద్ద ప్రశ్న ఉంది, ఎన్ని పాయింట్లు పోతాయో మన దగ్గర నుంచి. గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి, డ్రా అయితే 4 పాయింట్లు వస్తాయి. హోమ్ సాయిల్ మీద 8 పాయింట్లు పోగొట్టుకోవడం అనేది చాలా పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ఇంగ్లాండ్తో ఆల్రెడీ 12 పాయింట్లు కోల్పోయాం మనం, టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. సో ఎట్లాగైనా సరే ఈ మ్యాచ్లో పాయింట్లు కావాలి అంటే ఏం చేయాలి? ఒకటి, వాళ్ళు తొందరగా ఆల్అౌట్ చేయాలి, మనం అంతే తొందరగా వాళ్ళ స్కోర్ దాకా తీసుకొని రావాలి, మళ్ళీ వాళ్ళ మీద బౌలింగ్ చేసి మనం వికెట్లు తీయాలి. సో రోహిత్ శర్మ టీం వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మనం ఇంత ఈజీగా వాళ్ళని తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళు ఎంత కొట్టినా కూడా మనం తక్కువ ఓవర్స్లో మనం వాళ్ళని సర్పాస్ వాళ్ళని దాటుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్లో మనం ఆల్అౌట్ అయిపోయినా కూడా పర్వాలేదు, తక్కువ ఆల్అౌట్ అయిపోయినా కూడా పర్వాలేదు, వీ కెన్ సేవ్ ద మ్యాచ్. ఎందుకంటే 2 రోజులే ఉన్నాయి, 2 రోజుల్లో మీకు బంగ్లాదేశ్ వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు, ఇండియా ఆల్అౌట్ అయిపోయి, మళ్ళీ బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయిపోయి, మళ్ళీ ఇండియా 30 వికెట్లు పడాలంటే అంత ఈజీ కాదు. సో రోహిత్ శర్మ చెప్పి మనం ఆల్అౌట్ అయిపోయినా మనకి 4th ఇన్నింగ్స్లో ఛాన్స్ వచ్చి మనం సేవ్ చేసుకున్నాం టెస్ట్ మ్యాచ్ని. బట్ లెట్ us గివ్ అవర్ సెల్ఫ్ ఛాన్స్ అని చెప్పి యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరు బాగా మొదలుపెట్టారు. ఒక ఫాస్ట్ బౌలర్ పరిగెత్తుకుంటూ 140 వేసే ఫాస్ట్ బౌలర్, ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్న ఒక బ్యాటర్ ముందుకు వచ్చి లాగిపెట్టి 6 కొడతాడు టెస్ట్ మ్యాచ్లో ఎవడు ఇమాజిన్ చేయడు అస్సలు అనుకుని ఉంటారు. అది స్ట్రాంగ్ స్టేట్మెంట్ రోహిత్ శర్మ ఇచ్చింది. తను అవుట్ అయిపోయినా జైస్వాల్ క్యారీ చేసాడు టీంని. అవును సార్. ఆ తర్వాత సరే శుభ్మన్ గిల్ కొంతవరకు స్ట్రాంగ్ ఆడాడు, అతను అవుట్ అయ్యాడు, పంత్ కొట్టబోయాడు, అతను అవుట్ అయ్యాడు. విరాట్ అండ్ కేఎల్ రాహుల్ మళ్ళీ టీంని ముందు తీసుకెళ్లారు. కేఎల్ చాలా బాగా ఆడాడు, లాస్ట్లో వికెట్లు పడిపోయాయి, దానికి ఏమి ఇండియా ప్రాబ్లమ్గా ఫీల్ అవ్వలేదు, సరే అనుకున్నారు. అండ్ అటువంటి ఒక ఆస్పెక్ట్ అనేది ఇండియా వాంటెడ్ టు ట్రై అవుట్ ఏంటి పరిస్థితి అని. ఆ ప్రాసెస్లో మనం ఇవాళే బౌలింగ్ వేస్తామా, రేపు బౌలింగ్ వేయాల్సి వస్తుందా అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. ఎందుకంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఇటువంటి ప్రాసెస్లో ఓకే వాళ్ళు 230 కొట్టారా, మనం రేపు లంచ్ దాకా ఆడదాం, 440 దాకా కొడదాం, టీ అండ్ లాస్ట్ సెషన్లో మనకు 60 ఓవర్లు ఉంటాయి కదా, 60 ఓవర్లో మనం ఆల్అౌట్ చేద్దాం అనుకుంటారు. రోహిత్ శర్మ చెప్పింది ఏంటంటే లెట్స్ గో ఫర్ ఇట్, ఏం జరిగితే తర్వాత సంగతి తర్వాత అన్నాడు. ఆ ప్రాసెస్లో ఇవాళ రాత్రి కూడా బౌలింగ్ వేయొచ్చు, నిన్న వాళ్ళకి తట్టింది, దాంతో లెట్స్ గో ఫర్ ఇట్ అనుకున్నారు, బౌలింగ్ చేశారు. నిన్న 2 వికెట్లు వచ్చాయి, పొద్దున మళ్ళీ లంచ్ లోపల అందరినీ ఆల్అౌట్ చేశారు, ఇండియా స్కోర్ గెలిచింది. మేజర్ క్రెడిట్ అనేది ఒకటి బౌలర్స్కి ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ నా దృష్టిలో ఈ మ్యాచ్ నిజంగా సెటప్ చేసి ఇండియా వైపు తిప్పింది మాత్రం యశస్వి జైస్వాల్. 2 ఇన్నింగ్స్లోనూ బాగా ఆడాడు. అవును సార్. సో అగ్రెసివ్ బ్యాటింగ్ అండి. సో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి అంటే ఆ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయాలి, రోహిత్ శర్మకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వచ్చు దీంట్లో? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీకు బ్యాటింగ్ విషయంలోనే కాదండి, బ్యాటింగ్ విషయంలో అది ఎప్పుడు చెప్తూ ఉండేదే, లాస్ట్ 1.5 ఇయర్స్గా అతను తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, అతను చూపించిన త్రోవ కానివ్వండి వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ విషయంలో మాత్రం అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది రోహిత్ శర్మకి. ఈ మ్యాచ్లో నాట్ జస్ట్ ఇన్ బ్యాటింగ్, మీరు ఫీల్డింగ్ పొజిషన్స్ చూసినా, లేదా బౌలర్ని తీసుకొచ్చే విధానం చూసినా, తర్వాత వాళ్ళతో కలిసి డిస్మిసల్ ప్లాన్ చేసిన తీరు చూసినా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని డిస్మిసల్స్ భలే ప్లాన్ చేసి మరి వికెట్లు తీశారు. సో ఆ విషయంలో పూర్తి స్థాయిలో క్యాప్టెన్సీ క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సింది, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు సెకండ్ టెస్ట్లో సరే టీమిండియా గెలుపు మీద క్యాప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ పైన ప్రశంసలు కురుస్తున్నా కూడా ఒక బ్యాట్స్మెన్గా ఫెయిల్ అవుతున్నాడు, దీన్ని ఎలా చూడాలి సార్? సరే బ్యాట్స్మెన్గా ఆయన లాస్ట్ టైం ఈ టెస్ట్ కన్నా ముందు లాస్ట్ టైం టెస్ట్ ఆడినప్పుడు అందరూ 100 ఉంది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 100 కొట్టాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే కొంచెం ఫీల్ అవుతూ కొంచెం కెలికి బాల్ని అవుట్ సైడ్ అవసరం కెలికి అవుట్ అయ్యాడు కాబట్టి అందులో డిసప్పాయింట్మెంట్ ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే దట్ ఈస్ అ టోన్ వాస్ సెట్టింగ్, ఆ రిస్క్ తీసుకొని ఆడాడు, ఎక్కడ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అతను అవుట్ అవ్వడంతో నాకు ప్రాబ్లం లేదు. పాయింట్ ఏంటంటే అంత అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు ఏదో ఎడ్జ్ దగ్గర లేకపోతే టైమింగ్ సరిగా కాక అవుట్ అయితే వేరు, పర్ఫెక్ట్గా టైం చేసి స్ట్రైట్ టు ఫీల్డర్ కొట్టాడు, ఆ డిసప్పాయింట్మెంట్ తప్ప మనం అంతగా
అతని బ్యాటింగ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్లీ కెన్ మేక్ ఇట్ అప్, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ అతనేమి క్రికెట్ నుంచి అవేగానో లేకపోతే ఇబ్బందికరంగానో లేడు. ఇన్ఫ్యాక్ట్ ఈ టెస్ట్ మ్యాచ్ కన్నా ముందు ద వరీ వాజ్ మోర్ అబౌట్ కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ. అవును సార్. కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ కేఎల్ రాహుల్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎన్ ఇంజరీ, ఉంటాడా ఉండడా ఏంటి పరిస్థితి అనేది తెలియదు, లాస్ట్ టైం కూడా పెద్దగా బ్యాటింగ్ అనేది దొరకలేదు, ఎట్లా ఆడతాడని. డోంట్ వరీ, నేను చూసుకుంటా అని చెప్పి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఎందుకు వరీ అంటే నాట్ బికాస్ అతను అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడని కాదు. విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత ఆడిన తర్వాత మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడలా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అవుట్ అయిన విధానం, తన బ్యాట్ తగిలి అవుట్ అయినా కూడా సమ్హౌ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఏమని అనిపించింది, డిఆర్ఎస్ కూడా తీసుకోలేదు. ఏంటి అనుకుంటున్న సమయంలో 2 సార్లు బాగా ఆడాడు, ఇప్పుడు నాట్అవుట్గా కూడా ఉండి గెలిపించాడు. సో హికప్స్ అనేవి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉందా లేదా, మనకి ఇబ్బందులు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా లేకపోతే వస్తాయి. మిడిల్ ఆర్డర్ని కంప్లీట్గా హ్యాండిల్ చేసే ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, అతను కంప్లీట్ ఫామ్లో ఉండాలి. రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా అగ్రెసివ్గా ఆడతారు, బట్ ఒక ప్లేయర్ భరోసా ఇచ్చే మిడిల్ ఆర్డర్ ప్లేయర్ వాజ్ విరాట్ కోహ్లీ, తర్వాత కేఎల్ రాహుల్. సో వాళ్ళిద్దరు బాగా ఆడారు. రోహిత్ శర్మ డెఫినెట్లీ న్యూజిలాండ్ సిరీస్లో ఆడతారని నా ఫీలింగ్. ఓకే సార్. సో బౌలింగ్ విషయానికి వస్తే కొత్త బౌలర్ ఆకాష్దీప్ బాగానే బౌలింగ్ చేశాడు, బుమ్రాకి వికెట్లు పడ్డాయి, సరే స్పిన్నర్లకు ఎలాగో వికెట్లు పడ్డాయి, కానీ సిరాజ్ పరిస్థితి ఏంటి సార్, వికెట్లు పడట్లేదు. ఒకవేళ షమీ కంబ్యాక్ ఇస్తే సిరాజ్ని పక్కన పెట్టే ఛాన్సులు ఉన్నాయా? సిరాజ్ ఈ టెస్ట్ మ్యాచ్లో వికెట్లు తీశాడు, ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్లు తీశాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఒక ఇన్నింగ్స్లో వికెట్ తీశాడు, ఒక ఇన్నింగ్స్లో టైట్గా వేసాడు. సిరాజ్తో పాయింట్ ప్రాబ్లమా లేదా అని కాదు, సిరాజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ రిథమ్. సిరాజ్కి ఏంటంటే కనుక ఒక జోన్లో సెట్ అవ్వాలి. బహుశా కొంచెం ఆ ఫామ్ అనేది కొంచెం డిప్ అయిందా అన్నట్టు అనిపించవచ్చు ప్రతి ఒక్కళ్ళకి, బట్ అతనికి ఇచ్చిన పని అతను సక్రమంగానే చేశాడని నా ఫీలింగ్. ఒకటి ఏంటంటే మన షమీ కమ్స్ బ్యాక్, డెఫినెట్లీ సిరాజ్ కొంచెం డేంజర్ అనేది ఉంది. షమీ ఎంత ఫిట్గా ఉంటాడు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. షమీ వచ్చాడు అంటే కనుక ఖచ్చితంగా షమీ విల్ బి ప్రిఫర్డ్. ఆకాష్దీప్ షుడ్ యాక్చువల్లీ బి ప్రిఫర్డ్, ఎందుకంటే అతను బ్యాటింగ్ బాగా చేయగలడు. సిరాజ్ కన్నా అతను బెటర్ బ్యాటర్, 6లు కొట్టగలడు, డిఫెన్స్ ఆడగలడు, కొంచెం బెటర్ ఇది ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్కి బాగా బౌలింగ్ చేయగలడు, సిరాజ్ లెఫ్ట్ హ్యాండర్స్కి బాగా బౌలింగ్ చేస్తాడు. బట్ ఆకాష్దీప్ ఈ 2 టెస్ట్ మ్యాచ్లు లెఫ్ట్ హ్యాండర్స్కి చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో కరెంట్ ఫామ్ చూస్తే కనుక ఖచ్చితంగా ఆకాష్దీప్ షుడ్ బి ద ప్రిఫర్డ్ సెకండ్ సీమర్ కరెంట్ ఫామ్, ఒకవేళ షమీ రాకుండా ఉన్నాడంటే. బట్ అగైన్ ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్కలా ఉంటుంది. మన రోహిత్ శర్మ గురించి ఇందాకే మాట్లాడుకోండి, ఈ సిరీస్లో నెక్స్ట్ సిరీస్ పికప్ అవ్వచ్చు అని. సిరాజ్ కూడా నెక్స్ట్ సిరీస్ బాగా బౌలింగ్ చేస్తే, సో దట్స్ ఆల్వేస్ అ డైనమిక్ ఛాలెంజ్. ఓకే, రోహిత్ శర్మ తర్వాత డిప్యూటీగా వైట్ బాల్ క్రికెట్లో శుభ్మన్ గిల్కి ఇచ్చారు కదా సార్, ఎంతవరకు వర్తి అనుకుంటున్నారు? అంటే బేసిక్లీ వాళ్ళు చూసింది ఏంటంటే అన్ని ఫార్మాట్లు ఎవడు ఆడగలుగుతాడో ఆ ప్లేయర్ని చూశారు. ఈ వన్డే ఫార్మాట్లో ఉండడానికి, అలాగే T20 ఫార్మాట్లో కూడా ఉండడానికి దే జస్ట్ సా ఓవరాల్గా ఏ ప్లేయర్ ఉన్నాడు అన్ని ఫార్మాట్లు ఆడగలిగే ప్లేయర్. ప్రస్తుతానికి అతను తప్ప ఎవరు లేరు. రిషబ్ పంత్ మళ్ళీ T20 వన్డే ఎంతవరకు ఆడతాడు ఏంటి పరిస్థితి అని తెలియదు. గిల్ డెఫినెట్లీ కెన్ ప్లే T20, వన్డే ఖచ్చితంగా ఆడతాడు, ఓపెనర్గా కూడా ఉన్నాడు. సో ఆ బేసిస్ మీద ఇచ్చారు. అండ్ వైస్ క్యాప్టెన్సీ అనేది ఇట్స్ నాట్ అ పర్మనెంట్ థింగ్. కొన్నిసార్లు మార్పులు చేర్పులు జరుగుతూ కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాప్టెన్నే మార్చారు, T20 వైస్ క్యాప్టెన్ వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు హార్దిక్ పాండ్యా వాజ్ వైస్ క్యాప్టెన్ సార్. రోహిత్ వద్దనుకున్నప్పుడు ఇమీడియట్గా హార్దిక్ పాండ్యాకే పగ్గాలు వెళ్ళాలి, బట్ సూర్యకుమార్ యాదవ్ తీసుకొచ్చారు, అతను వైస్ క్యాప్టెన్ కూడా కాదు. సో ఇట్స్ వెరీ అంటే సిచ్యువేషన్ బట్టి తీసుకునే నిర్ణయాలు అవన్నీ. టీంలో ప్లేస్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడు, మీరు ఇందాక ముందు చెప్పారు, అది డెఫినెట్లీ ఇబ్బంది ఉంది. ఇప్పుడు శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు మీరు వైస్ క్యాప్టెన్ పెట్టారు అంటే అతను ఖచ్చితంగా టీంలో ఉంటాడు. సో కొన్నిసార్లు రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు, లేదా కొన్నిసార్లు యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి ప్లేయర్లు కొంతమంది మిస్ అవ్వచ్చు. ఆ ఒక ఆస్పెక్ట్ అనేది ఎప్పుడూ ఉండేది. సో దాన్ని మళ్ళీ చూసి అబ్జర్వ్ చేసి ఎవరు మనకి టీంలో ఇంపార్టెంట్ ఎవరు కాదనే ఆలోచన మీదే తీసుకుంటారు నిర్ణయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.